ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లామాధవి, స్థానిక కార్పొరేటర్ బాలాజీ పాల్గొని ప్రారంభించారు. డాక్టర్ కట్టా సాయితేజ, డాక్టర్ ఓరుపల్లి ప్రదీప్ కుమార్, డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ఫిజియోథెరపీ, డెంటల్, నేచురోపతి, యోగా, జింబా, ఫార్మసీ వంటి అనేక వైద్య సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకొస్తూ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు రాలేని తరుణంలో పికప్ డ్రాప్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ కట్టా సాయితేజ, డాక్టర్ ఓరుపల్లి ప్రదీప్ కుమార్, డాక్టర్ చైతన్య తెలిపారు. ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మేజర్ గా మనకి వీరు ఫోకస్ చేసేది ఏంటి అంటే, ఇటు వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ నెగ్లిజెన్సీ వల్ల ఏమవుతుందంటే వెయిట్ రిడక్షన్ అయింది, మళ్ళీ దాన్ని డబల్ గెయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వాటి మీద ఫోకస్ చేసి ప్రధానంగా ఈ యొక్క సర్వీసెస్ని ఇవ్వాలి అన్నది వాళ్ళ ప్రధాన మోటోగా పెట్టుకుంటూ, మరి ఈరోజు మన సొసైటీలో చూస్తున్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి చాలా విస్తృతంగా పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. స్ట్రెస్ కానివ్వండి, స్ట్రెయిన్ కానివ్వండి, లేదంటే నెగ్లిజెన్సీ కానివ్వండి, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మారడంలో చాలా చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. దాని ప్రభావం ఇటు వెయిట్ మీద, అదేవిధంగా బ్లడ్, షుగర్ అని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. మరి వాటి కోసం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఇటు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు ఏదైనా ఉంటే స్పాండిలైటిస్ అని, లేదంటే మిగతావి నర్వ్ కంప్రెషన్స్, కాంట్రాక్షన్స్ అని, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ని బేస్ చేసుకొని ఈరోజు క్లినిక్ని వీళ్ళు పెట్టి ముందుకు తీసుకెళ్ళడం చాలా చాలా సంతోషం. అయితే ఇందులో ఇంకా అట్రాక్టివ్ పాయింట్ ఏంటి అంటే పిక్ అండ్ డ్రాప్ ఉంది అని అంటున్నారు. చాలా చాలా సంతోషం. జనరల్గా ఇలాంటి వాటికి అక్కడి నుంచి రావాలి అని అంటే ఒక డిస్కరేజ్మెంట్గా ఉంటుంది. కానీ వీళ్ళ ప్యాకేజ్లోనే పిక్ అండ్ డ్రాప్ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా మంచి ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తూ, ఈ సందర్భంగా మరి మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు కూడా దీన్ని గ్రేస్ చేయడం చాలా చాలా సంతోషం. నాకు కూడా ఈ ఆహ్వానం పలికి మనని ఆహ్వానించిన ముగ్గురికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం. ఈరోజు మన గుంటూరు జిల్లా ప్రజలకు కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఒక మెడికేషన్తోనే కాకుండా ఫిజియోథెరపీ ద్వారా కానీ, లేదా ఆహ్లాదకరమైనటువంటి క్రీడల ద్వారా కూడా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్లో జరిగేటటువంటి ఒబెసిటీని కూడా తగ్గించడానికి సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది ఈ స్వస్థ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రత్యేకతగా నేను గమనించాను. సో ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మరి మన సాయి, తర్వాత ప్రదీప్, చైతన్య, ఈ ముగ్గురు కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆయన అనుకున్నటువంటి కాన్సెప్ట్లో హెల్తీ కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి, మరి ఆ హెల్తీ కాన్సెప్ట్లో ఇదొక భాగంగా మేము ఈ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాము. 2047 విజన్లో 100% మంది 90 సంవత్సరాల పైగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలన్నటువంటి కాన్సెప్ట్తో విజన్ ఉంది కాబట్టి, ఆ విజన్లో భాగంగా సోదరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అభినందించడానికి కానీ, వారిని దీవించడానికి కానీ నా సహచార శాసనసభ్యులు గల్లా మాధవ్ రావడం కూడా సహకరిస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్ ప్రజాదరణ పొందుతుంది. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మిత్రులు తీసుకున్నటువంటి చొరవకు, వారు తీసుకున్నటువంటి ప్రయత్నాలు, మా అభినందనలు, మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.